చూపించింది బ్రో. ఇది మన స్టోరీ, ఇది మన హైదరాబాద్ పక్కా స్టోరీ. ఆ రజాకార్ కొడుకులు మనల్ని ఎలా నరికిల్లో, ఎలా చంపిల్లో, ఒక్కరు కాదు వేల మందిని చంపిల్లు బ్రో. కానీ సినిమా స్టోరీ మాత్రం దండం పెట్టుకోవాలి. డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్ సార్. ఇస్లామిక్, క్రిస్టియానిటీ వీటి గురించి కాదు, ఇక్కడ పుట్టి అక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి జై పాకిస్తాన్ అంటారు చూడు, అలాంటి లుచ్చా నా కొడుకుల కోసం మాత్రమే తీశారు ఈ సినిమా. అన్న అనసూయ గారి గురించి చెప్పాలన్నా దండం అంటే దండం పెడుతున్నా నేను. ఆ యాక్టింగ్ కి ఫిదా అంటే పెద్ద ఫిదా అయిపోయినా. ఇప్పుడు నిజంగా మన సెంట్రల్ లో బీజేపీ ఉన్నంత వరకు రజాకారులు ఇంకా పుట్టరు. మోడీ ఉన్నంత వరకు మన ఇండియాని ఎవ్వడేం వీకలేదు. నిజంగా చూపించడం అనేది గ్రేట్. నిజంగా డైరెక్టర్ గారికి అయితే హ్యాట్స్ ఆఫ్. రజాకర్ మూవీ మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి, చాలా బాగుంది. అసలు దీని గురించి సినిమా రికార్డు ఇది చరిత్ర, ఇది మన చరిత్ర. సినిమా చూసిన తర్వాత ముందుగా చెప్పాల్సింది వందే మాతరం. ఎంత ఇన్స్పైర్ అయ్యానంటే నేను సినిమా చూసిన తర్వాత, ఈ హైదరాబాద్ అనే ఒక రాష్ట్రం ఎంతమంది ప్రాణాలని కోల్పోయి వచ్చింది. నిజాం అనే ఒక నవాబు చేసిన, నవాబు కూడా కాదు, ఆయన కిందున్న ఎవరో లుచ్చనా కొడుకులు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ కుల పిచ్చి దానితో చేసిన తప్పుల వల్ల ఎంతమంది మన ఆడబిడ్డలు, హిందుత్వం అంటే హిందూ ఆడబిడ్డలు కావచ్చు, మన భారతదేశంలో పుట్టిన ఆడబిడ్డలు కావచ్చు, వాళ్ళు పడ్డ నరక యాతన అసలు సినిమాలో చూస్తుంటే అసలు వేరే అనిపించింది అన్న. నాకు నిజంగా ఎంత ఇదే అని అంటే, నేనైతే ప్రతి ఒక్కడు అంటే ఎలాంటి సినిమాలు చూస్తున్నాం అంటే, మనం అమ్మాయిలు చీరలు చింపే సినిమాలు, లేదంటే ఎవడో కత్తితో పొడిచేది, వెన్నుపోటు పొడిచే సినిమాలు, ఇవి చూస్తున్నాం. ప్రతి ఒక్కడు ఇలాంటి సినిమాలు చూడాలన్నా. చూసినప్పుడే ఈ భారతదేశం గడ్డ పైన పుట్టి మనం ఏం చించుతున్నాం, ఏం పీకుతున్నాం అనే ఆలోచన అయితే వస్తుంది ప్రతి ఒక్కడికి. నిజంగా నాకైతే ఎంత వేరే అనిపించిందంటే అంత వేరే అనిపించింది అన్న. నేను చాలా అంటే చాలా ఎగ్జైట్ అయ్యాను. ఫస్ట్ ఏం సినిమాలు రా, ఏదో మతం గురించి చూపిస్తారు, కులం గురించి చూపిస్తారు, ఇవే కదా వాళ్ళకి డబ్బులు కావాలి అనుకున్నాను. కానీ ఈ సినిమాని ఇన్స్పైర్ చేయడానికి మాత్రమే తీశారు. ఇది చాలా మంది అనుకున్నట్టు కులం కోసం తీయలేదు, హిందుత్వం, ఇస్లామిక్, క్రిస్టియానిటీ వీటి గురించి కాదు, ఇక్కడ పుట్టి అక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి జై పాకిస్తాన్ అంటారు చూడు, అలాంటి లుచ్చా నా కొడుకుల కోసం మాత్రమే తీశారు ఈ సినిమా.